చూశారు కదా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఉన్నారు. అండ్ మీదేంటి ప్రస్తుతానికి? డెఫినెట్గా అధికార పక్షం అన్నప్పుడు దెర్ ఇస్ నో డౌట్ ఏ ఎన్నికైనా కూడా అధికార పక్షం వైపు కొన్ని ప్లస్ మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ఉండేది వాళ్లే కాబట్టి చేయాల్సింది వాళ్ళే. సో వీటిని అన్నిటిని అధిగమించి కూడా మా వైపే ఉంటారు అన్నటువంటిది ఈవెన్ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ గురించి కావచ్చు, అండ్ గతంలో వాళ్లకు బలమైనటువంటి స్థానాలు వాళ్ళకు వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్లో వాళ్ళకు వచ్చినటువంటి మద్దతు కావచ్చు, వీటన్నిటి బట్టి మేమంటే మేమన్నటువంటి విధంగానే అక్కడ మీరైతే వాయిస్ విన్నారు కదా. విన్నాను. సో చెప్పండి. ఇప్పుడు ఎన్నిక ఏదైనా పురపాలికమైన స్థానికమైన ఏ ఎన్నికైనా పంచాయతీలైనా చూశారు కదా మొన్న జరిగిన వాటిలో కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అభివృద్ధినే ప్రజలు గెలిపిస్తారు. గుర్తుపెట్టుకోండి. నిజంగానే బీజేపీ నిజంగా అంత అభివృద్ధి చేసినట్లయితే మరి బీజేపీ ఎందుకు వెనకబడుతుంది పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కానివ్వండి? అది భారతదేశానికి ప్రభుత్వం, అది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా నిధులు పంచాలి. కానీ బీజేపీ వికసిత భారత్ అని చెప్పేసి ఒక పక్క వాళ్ళ పాలిత ప్రాంతాలు భాగస్వామ్య పక్షాలు లేని చోట వివక్ష భారత్ని కొనసాగిస్తుంది. ఎక్కడిచ్చారంటే మున్సిపాలిటీల బడ్జెట్ ఎంత, వీళ్ళు కేటాయించేది ఎంత? ఒక సంవత్సరం పాటు ఎన్నికలు లేవు. గ్రామ పంచాయతీలకు ఇంకా రావాల్సిన దరఖాస్తు పెడితే ఇంకా రాలేదు. 2500 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. ఇంతవరకు లేదు, అతి లేదు, గతి లేదు. ఒకవేళ 540 కోట్లు మున్సిపాలిటీకి రావాలి. ఇంకా ఎలక్షన్ జరిగిన తర్వాత మార్చిలోపు పాలక మండలి ఏర్పడితే మున్సిపాలిటీలకు అప్పుడు ఆ నిధులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి మనం కట్టే పన్నుల్లో వాటానే సక్రమంగా చేయట్లే. ఉత్తరప్రదేశ్కి రూపాయి పన్ను కడితే మనం 35 పైసలు వస్తుంది మనకి. అదేవిధంగా బీహార్ వాళ్ళకి వాళ్ళు రూపాయి కడితే 10 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 7 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరాదికి ఒక రకంగా, దక్షిణాదికి ఒక రకంగా వివక్ష చూపుతున్నారు. కాబట్టి ఇది వివక్ష భారత్. అది బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా సన్న బియ్యంలో నిధులు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా నిధులు ఇవ్వలేదు. 1,00,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల నిర్మాణానికి రావాలి. కానీ ₹1 ఇవ్వకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 5 లక్షలు పెట్టి పేదవాడికి గూడు కట్టింది. అది దాదాపు మానవతరాయ్ గారు అంటే డిఫాల్ట్ గానే ఒక ఇల్లు ప్రభుత్వం కట్టించినప్పుడు ఇంత పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వాలి, అవి ఖచ్చితంగా రూల్ ఉంటుందేమో కదా. ఈవెన్ బయట ఇండివిజువల్ గా కొనుక్కున్నా కూడా పట్టణాల్లో 1,80,000 ఎంత లేవు. పట్టణాలు ఇందిరమ్మ ఇళ్ల గురించి కాదు, ఇండివిజువల్ గా కొనుక్కున్నటువంటి వాటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమ్ సబ్సిడీ కింద అంటే మహిళ పేరు మీద కొంటే ఈ విధంగా ఈ లెక్కలు ఉంటాయి. సో అట్లా ఇందిరమ్మ ఇల్లు కట్టినప్పుడు రాష్ట్రానికి కూడా డెఫినెట్ గా కొన్ని నిధులు అనేవి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటి కాన్సెప్ట్ లో. సమాచార హక్కు చట్టం ద్వారా పిఎం ఆవాస్ యోజన 0 పైసలు ₹1 రాలే. ₹1 వస్తే ఇంకొంచెం 4 ఇళ్ళు కట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సన్న బియ్యంలో మా వాటా ఉందంటారు. సన్న బియ్యంలో కూడా వాళ్ళ వాటా లేనే లేదు, ₹1 లేదు. నేను చెప్పేది అబద్ధం కాదు, అవసరమైతే పోయి తెలుసుకుందాం. బీజేపీ వాళ్ళు తెలంగాణకు బీజేపీ వాళ్ళ గురించి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తూనే ఉన్నారు. జూబ్లీస్ చెప్పారే, వదిలిపెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఏంది అభివృద్ధి చేసిందా? ఇవాళ కాంగ్రెస్ పాలనలో ధనిక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని లక్షల కోట్లు అమ్మి 7.5 లక్షల కోట్ల పైసలకు అప్పులు కుప్పగా మార్చారు. మళ్ళీ అభివృద్ధి కేసీఆర్ పాలన అభివృద్ధి చెందిద్ది అనుకుంటే మళ్ళీ వెనక్కపోయింది. 60 ఏళ్ళు వెనక్కపోయింది తెలంగాణ రాష్ట్రం. ఎవరు ఆస్తులు? పేద ప్రజల ఆస్తులు పెరిగినాయా? బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి 1,400-1,500 కోట్లు దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా మారింది. పేద ప్రజలు ఏమైనా ధనికులు అయ్యారా? ఈ అవినీతి గురించే కదా ప్రజలు ఓడించింది. ఇంకా బాకాలు కొట్టుకునే ప్రయత్నాలు చేస్తారు, ఇంకా అబద్ధాలు ఆడే ప్రయత్నాలు చేస్తున్నారు. మేమేమంటానంటే వీళ్ళకి ఏం లేదా, మేము పక్కదారి పట్టిస్తున్నామా అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు మేము గత ప్రభుత్వం చేసిన అవినీతిని పెద్దల్ని ఎవరైతే ఉన్నారో వెలికి తీసి వాళ్ళని చెంచలగూడ చెర్లపల్లి జైలుకు పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ప్రజలు ఎప్పుడు పంపిస్తారా మా డబ్బును అంటే మానవతరాయ్ గారు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదంటారు. అంటే వాళ్ళు అంటున్నారు అంటే అప్పుడు ఆదాయం ఎంత ఉండే, ఇప్పుడు ఆదాయం ఎంత? అప్పు ఉంది, ఓకే, అప్పుతో పాటు ఆదాయం కూడా పెరిగిన పరిస్థితి లేదా? అండ్ అంటే అసలు వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ పేరు అభివృద్ధి పేరు చెప్పి వీళ్ళు దండుకున్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పేసి వీళ్ళ పార్టీ కార్యాలయాలు ప్రతి ఎమ్మెల్యే చోటా మోటా బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తప్ప పేదవాడికి ఇల్లు కట్టారండి. అభివృద్ధి అంటే ఏంది అసలు? పేదవాడికి గూడు పెట్టాలా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కూడు అంటే ఇలా 3,10,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యాన్ని ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో
ఎవరైతే శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో అదే అన్నాన్ని ఇలా పేద ప్రజలకు పెడుతుంటే పేద ప్రజల ముద్దకి తలుచుకుంటున్నారు రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పేసి. అదేవిధంగా గూడు విషయంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇలా 3.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. పోదాం పాండి, గతంలో మేము కట్టిన ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి, ఇప్పుడు కూడా మేము గట్టి ప్రారంభిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ చేశారు వాళ్ళు, పేద ప్రజలకు నయవంచన చేశారు. వాళ్ళ అభివృద్ధి లేదు. అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి అనేది వీళ్ళు చేయక్కర్లే. నైజాములకు గోల్కొండ సుల్తానుల కాలం నుంచి ఆసఫ్ జాహీల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాపాలకుల వరకు అభివృద్ధి అనేది దాని అంతటా అదే బోధి. ఇక్కడ ప్రపంచ నగరం ఇది హైదరాబాదు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఎక్కడ కూడా ఏదో మేము చేస్తున్నాం అని చెప్పేసి మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ వైఖరిలో మార్చుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎంత బరితెగించి మాట్లాడుతున్నారంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదంటున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోప్యంగా కేంద్ర హోంశాఖ నుంచి కేబినెట్ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో వాళ్ళకి వివరాలు ఇవ్వాలి. టెలిఫోన్ చట్టం ప్రకారం వివరాలు ఇచ్చిన తర్వాత 2 నెలల పాటు ఫోన్ ట్యాప్ ఎవరి ఉగ్రవాదులవి, నక్సలైట్లవి, లేకపోతే అసాంఘిక శక్తుల ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడారో విని వాటిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి 2 నెలల పాటు ఉంచి వాటిని ధ్వంసం చేయాలి. మరి అట్లా కాకుండా ఎందుకు చేశారు ఇట్లా? మూసీ నదిలో డేటా సంబంధించిన దాన్ని ల్యాప్టాప్లు కానివ్వండి, ఆ సీడీలు హార్డ్ డిస్కులు కానివ్వండి, ఎందుకు మూసీలో ధ్వంసం చేయాల్సి వచ్చింది? అందులో 2000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 2000 ప్రొఫైల్లు ఉన్నాయట అందులో. కాబట్టి అసలు దొరికిపోయారు, తప్పించుకోవడం కుదరదు ఈ కేసులో. ఇప్పుడు హత్యా నేరంలో ఐ విట్నెస్ జడ్జి గారు ముందు ఫలానా వ్యక్తి హత్య చేయలేదు, నేను చూడలేదనంటే ఆ కేసు కొట్టివేస్తారు. కానీ ఈ కేసుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సాక్ష్యాలు ఎట్లుంటాయంటే డిజిటల్ రూపంలో తప్పించుకోలేరు, కాగితాల రూపంలో తప్పించుకోలేరు. కాబట్టి ఏం చేయాలి అర్థం కాక పైకేమో ఏం లేదు, ఏం లేదు ఉత్తదే లొట్టపీస్ కేసు అంటున్నారు. లోపల మాత్రం గజ్జలు గజగజ వణుకుతున్నాయి వాళ్ళకి. వాళ్ళ ముఖ కవళికలు చూడండి కేసులు పోయేటప్పుడు. లొట్టపీస్ కేసు కాదు ఇది. నేరస్తులని, కారకుల ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను హరించిన వాళ్ళని లోపల వేసే కేసు ఇది ముమ్మాటికి. కాబట్టి ఇలా సూత్రధారు ఎవరైతే పాత్రధారులు లోపల తిరుపతన్న, భుజంగరావు వీళ్ళంతా సూత్రధారులు. ప్రభాకర్ రావు ఎవరైతే పాలకులు, గత పాలకులు ఉన్నారు, పెద్ద ఆయన అంటే ఎవరు ఈ రాష్ట్రంలో? కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈ తతంగం మొత్తం కూడా ఆయన చేయబట్టే మేము చేసినామని చెప్పి సాక్ష్యాలు, వాంగ్మూలాల రూపంలో వాళ్ళు ఇచ్చారు అక్కడ పోయి. అని చెప్పేసి లేని అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.